ఇవన్నీ బాగా ఇలా కలుపుతున్నాను చూడండి. బాగా వాటర్ అవ్వాలి ఇలా కలుపుతూ. చూడండి ఎలా తేమైందో నా చేతికి. ఇలా వాటర్ వచ్చే వరకు బాగా కలిపి మనం ఇప్పుడు ఉన్న ఈ శనగపిండిని ఇలా వేసేసుకోవాలండి. చూడండి మొత్తం శనగపిండి ఆల్రెడీ జల్లెడ పట్టాను అనమాట. శనగపిండిని మొత్తం ఇలా వేసేసుకొని మళ్ళీ ఇలా కలుపుకోవాలండి బాగా. అంటే ఆనియన్ వాటర్తోనే శనగపిండి అనేది మిక్స్ అయిపోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, కొంచెం చుక్క వాటర్ వేస్తున్నాను. దాంతోనే కొంచెం లూజ్గా ఉంటే మెత్తగా ఉంటుందని కొంచెం వాటర్ వేస్తాను. పిండి కలపడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇక ఈ బాండిని తీసి గ్యాస్ మీద పెట్టేసి పకోడీ ప్రిపేర్ చేస్తా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసాను. చూడండి గ్యాస్ పెట్టించేసాను. ఇప్పుడు పకోడీకి ఆయిల్ హీట్ అవ్వగానే పకోడీ వేసుకోవడమే. చూసారు కదా ఫ్రెండ్స్, ఆయిల్ కొంచెం డ్రాప్ వేసి చూసాను, ఆయిల్ కూడా హీట్ అయింది. ఇంకా మనం ఇలా పకోడీ వేసుకోవడమే. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్ పకోడీ చూడండి. నాకు యూట్యూబ్లో వీడియోస్ తీయడం అంత కంగారుగా ఉంది నిజం ఫ్రెండ్స్. నేను అంటే ఎప్పుడో ఛానల్ క్రియేట్ చేసి వదిలేసాను. నాకు ఫాలోవర్స్ రావాలి, ఇలా ఫాలోయింగ్స్ పెరగాలి అని కాదు. నాకు తెలీదు ముందు యూట్యూబ్ గురించి ఏమీ. ఏదో చేస్తున్నారు, ఏదో అలా వదిలేసాను అంతే. ఇక దీన్ని డీప్ ఫ్రై చేశాక బాగా రెడ్ కలర్లో కాలాక ఇక మనం టేస్ట్ చేస్తే ఎలా ఉంటుందో అది కూడా చూపిస్తాను. చూసారా ఫ్రెండ్స్, ఉల్లిపాయ పకోడీ కాలిపోయింది. నేను తీస్తున్నాను, మొత్తం తీసేసాను. సెకండ్ రౌండ్ కూడా వేస్తున్నాను. చూడండి, అంటే నేను తెచ్చుకున్నది 100 గ్రాముల పిండి అనమాట, శనగపిండి. ఎంత అవుతుంది నాకు కూడా అర్థమవుతుంది కదా. ఆనియన్స్ 4 తీసుకున్నాను, ఒక 3 పచ్చిమిర్చి అంతే. చూద్దాం. వా ఫ్రెండ్స్, పకోడీ అయితే చాలా బాగా వచ్చింది. చాలా బాగుంది, సూపర్. వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.